ఈ మధ్య జనసేన పార్టీ మరీ నీతివంతమైన పార్టీలా మారిపోయేలా కనపడుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, అగ్రెసివ్గా మాట్లాడు ఉంటాడు, సౌమ్యుడు ఉంటాడు. కానీ ఇష్టానుసారం సస్పెండ్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున పార్టీ మనుగడే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సస్పెండ్ అనేది ఆపాలా, నోటీసులు ఇవ్వాలా, వారి నుంచి వివరణ తీసుకోవాలా, మందలించాలా. మరీ తీవ్ర నేరం అయితే తప్ప సస్పెండ్ చేయకూడదని నేను అంటున్నాను. ఇష్టానుసారం సస్పెండ్ చేసుకుంటూ పోతే రేపు పార్టీలోకి ఎవడన్నా రావడానికి భయపడతాడు. మనం కష్టపడి పనిచేసిన తర్వాత ఏదో సందర్భంలో ఏదో చిన్న తప్పు జరుగుతుంది, ఆ తప్పుని సాగుగా తీసుకుని సస్పెండ్ చేసేయడం, కూటమిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు అంటాం ఎంతవరకు సంబంధం? ఆ లెక్కనైతే చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కార దిశగా పార్టీ ప్రయత్నించాలి కదా. రాజకీయ పార్టీ అన్న తర్వాత ప్రయత్నించాలి. లేదు మీ సొంతంగా ఏదైనా పెట్టుకున్నారంటే ఓకే, మీ ఇష్టానుసారం చేయొచ్చు. కానీ ఇలా సస్పెండ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని నేను అంటాను. వాస్తవంగా ఆ మాత్రం చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయండి. జరిగినప్పుడు ఏం చేయాలి? పిలిపించుకుని సర్ది వాళ్ళకి ఏంటి, మీ కష్టం ఏంటి, మీ నష్టం ఏంటని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ లేకపోతే అధినాయకులు కానీ ప్రయత్నం చేయాలి. వెంటనే సస్పెండ్ అయిపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము, కార్యకర్తలుగా పనిచేస్తున్నాము. జనసేనకి 3 సాంగులు కూడా చేశాను నేను. నా పేరు నూకరాజు, నేను 3 పాటలు చేశాను. ఎప్పుడైనా సరే ఆపోజిట్ పార్టీ మీద మన వైఎస్ఆర్సీపీ మీద అగ్రెసివ్గా మాట్లాడతాం, ఎవరు తప్పు చేసినా అలా మాట్లాడతాం. కాబట్టి నాకు ఒక పదవి ఉంటే నన్ను సస్పెండ్ చేస్తే నేను ఎంత బాధపడతాను? నన్ను పిలిపించి నా వివరణ తీసుకోవాలి కదా అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు, లేకపోతే అధినాయకుడు తీసుకోవాలి. ఏది లేకుండా సస్పెండ్ ఎవరిను పద్దాక సస్పెండ్ చేయడానికి మీకు ఏ అధికారం ఉంది? తీవ్రమైన నేరం అయితే దాన్ని చర్చించి సస్పెండ్ చేయాలి. అది రాజకీయ పార్టీ చేసేటటువంటి పద్ధతి. నువ్వు రాజకీయ పార్టీ పెట్టినట్టు కాకుండా ఇష్టానుసారం సస్పెండ్ చేసుకుంటా పోతే రేపు పొద్దున పార్టీ బలోపేతం ఎలా అవుతుంది? పార్టీని ఎలా బలోపేతం చేసుకోగలుగుతాం? పార్టీని ఎలా పునర్నిర్మించుకోగలుగుతాం? ఇప్పుడు జిల్లా నాయకులే తక్కువ ఉన్నారు, మండల నాయకులు లేరు, గ్రామస్థాయి నాయకులను ఇంకా పుటప్ చేసుకోలేదు. ఏమి చేసుకుంటే ఇప్పుడు సస్పెండ్ లేదా? నీకు ఎవరుంటారు 175? ఇప్పుడు 23కి ఎందుకు పోటీ చేసాం, తర్వాత 2కు 3కు పోటీ చేయాల్సి వస్తుంది. అలా సస్పెండ్ చేసుకుంటే పొమ్మని ఎవడు చెప్పాడా? నువ్వు తీసుకో, నువ్వు పిలిపించు, మందలించు, టైమి. నీ ఇష్టానుసారం సస్పెండ్ చేసుకుంటే పోతే మాలంటోళ్ళు ఎందుకు ఊరుకుంటాం? ఇది జనసేన నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, 3 సాంగులు చేశాను. చూసుకోమను. పృథ్వీరాజుని పెట్టి ఒక సాంగు, ముక్కా శ్రీనివాసం పెట్టి ఒక సాంగు. నా సొంత డబ్బులు ఎవరితో ఆశించినే కాదు. జనసేన పార్టీకి జనసేన మా అధినేతను చూసి నేను నా కష్టార్జితం ఖర్చు పెట్టి 3 సాంగులు చేశాను. 24 గంటలు జనసేన పార్టీ, జనసేన అధినేత గురించి, జనసేన సిద్ధాంతాల గురించి సోషల్ మీడియాలో 24 గంటలు మాట్లాడుతూ ఉంటాను. భజన ఎక్కువైపోయింది ఈ మధ్య. ఆ భజన మార్చుకోవాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మందలించేవాళ్ళు లేక, జగన్మోహన్ రెడ్డికి సరైన సూచన చేసేవాళ్ళు లేక ఆయన భజన చేసేసి ఆ భజనలో మత్తులో మునిగిపోయి వేళ ఆ స్థాయికి వచ్చేసాడు ఆయన. మరి మన స్థాయి ఏంటి? నువ్వు కూడా భజన చేయించుకుంటూ ఉంటే నీకు రేపు పొద్దున్న పరిస్థితి అదే కదా. మరి ఇంత కష్టపడి పనిచేసే మాలాంటి వాళ్ళు మరి ఎందుకు పనికిరాకుండా అయిపోతాం కదా రేపు పొద్దున్న. కాబట్టి ఏదైనా సస్పెండ్ చేసేటప్పుడు ఆచితూసి అడుగేసి మన పార్టీ బలోపేతం ఎందుకు అవ్వట్లేదు? ఇంతవరకు పార్టీని బలోపేతం చేయడానికి ఎందుకు మీరు ప్రయత్నించట్లేదు? అన్ని వ్యూహాలు మీకే వదిలేసాం కదా, అన్ని కార్యక్రమాలు మీకే వదిలేసాం కదా. సస్పెండ్ మాత్రం మీ చేతుల్లో ఉందా? పార్టీని బలోపేతం చేయరా? ఎన్నాళ్ళు ఆధిపత్యం మీకు? సస్పెండ్ లేనిది ఇది. కాబట్టి ఇప్పటికైనా మార్చుకున్నా సస్పెండ్ వెనక్కి తీసుకోవాలా ఖచ్చితంగా. అతను ఎంత తీవ్రమైన ఆరోపణ చేశాడని ఆయన సస్పెండ్ చేశారు, అది కరెక్ట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఉంటే ఆ సస్పెండ్ వెనక్కి తీసుకోవాలా, లేకుంటే ఆ సస్పెండ్ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. పార్టీని బలోపేతం చేయండి, ఎందుకు ఈ సోదంతా. థ్యాంక్ యూ.